వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్లో వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. హుస్నాబాద్ రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండేలా కృషి చేయాలని సూచన. కరీంనగర్లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు. భోగి మంటలతో ఆడిపాడిన మహిళలు. తెలంగాణలో అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోయాయని జాగృతి ఆందోళన. ప్రజల పక్షాన పోరాటానికి కవితక్క సిద్ధంగా ఉన్నారని జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ వెల్లడి. సర్పంచ్లకు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాలకు కోతుల తిప్పలు. కోతుల బెడదకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమైన సర్పంచ్లు. జగిత్యాల జిల్లాలో పొలంబాట పట్టిన శిక్షణ ఐఏఎస్ హరిణి. ప్రజలతో మమేకమై గ్రామీణ స్థితిగతులను తెలుసుకున్న శిక్షణ కలెక్టర్. ధర్మపురిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల విద్యార్థులు. హుస్నాబాద్ నియోజకవర్గం వ్యవసాయంలో రాష్ట్రానికే రోల్ మోడల్గా ఉండేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్లో వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో డివిఏహెచ్ఓలు, ఏడీఏలు, డిహెచ్ఎస్ఓలు, డిఏఓలు, ఎంఏఓలు, ఏఈఓలు, విఏఎస్లు, హెచ్ఓలు, ఏఓలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎరువులు లోటు లేకుండా 3 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని, ఎరువుల లోటు ఎక్కడ లేదని తెలిపారు. రైతులు క్యూలైన్లో నిలబడే పరిస్థితి రావద్దని, ఎరువుల సరఫరా రైతు వేదికలు, సొసైటీలు, మహిళా సంఘాల ద్వారా జరిగేలా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యలు, వ్యవసాయ అనుబంధ పథకాలు, పంటల విధానం, యాంత్రీకరణ, పంటల సాగు అమలుపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వానికి సంబంధించిన రైతులు సమస్యలు తదితర అంశాలపై జనవరి 26 లోపు మండల గ్రామ వ్యవసాయ అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. త్వరలో నర్మేటలో నిర్మితమయ్యే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రిచే ప్రారంభమవుతుందని, దానికి సంబంధించి ఇప్పటి నుండి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ పామ్ సాగుపై 5 ఎకరాలపై ఉన్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గంలో ఆయిల్ పామ్ కలెక్షన్ల సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మధ్యలో పైలట్ ప్రాజెక్టుగా పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిందన్నారు. అక్కడ అమలవుతున్న దాన్ని స్టడీ చేయాలన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి పాడి గేదె ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించాలన్నారు. గొర్రెల డీవార్మింగ్ 100% పూర్తయిందని, పశువులకు టీకాలు పూర్తి చేయాలని సూచించారు. పశువుల సంతానోత్పత్తి పెంచడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కోరుట్లలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లో సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో యువతను సన్మార్గంలో నడిపేందుకే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శనివారం రోజున జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో కేపీఎల్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ను స్వర్గీయ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు స్మారకార్థం వారి తనయులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, జువ్వాడి చంద్రశేఖరరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు క్రికెట్ క్రీడాకారులతో కలిసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, కోరుట్ల పట్టణంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానం కోసం స్థలం కేటాయించడం జరిగిందని, క్రీడా మైదానం ఏర్పాటు కోసం నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. కోరుట్ల ప్రీమియర్ లీగ్ లాంటి పోటీలు గ్రామీణ స్థాయి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కీర్తి శశిలో జువ్వాడి రత్నాకర్రావు జ్ఞాపకార్థం ఈ లీగ్ను నిర్వహించడం అభినందనీయమని, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుకు సాగాలని, క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ భరోసానిచ్చారు. గొప్పగా నిర్వహణ చేయాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రుడు జువ్వాడి నరసింహరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ గాంజా కానీ డ్రగ్స్ కానీ బారిన పడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్స్ ఇనాగ్రల్ సందర్భంగా మరి ఎస్పీ గారు ఆధ్వర్యంలో కూడా ఏదైతే వారి డీజీపీ గారు, రాష్ట్ర డీజీపీ గారు శివధర్ గారు ఈ రాష్ట్రానికి శాంతి భద్రత అందించేటువంటి అధికారి వారి నేతృత్వంలో మన జిల్లా ఎస్పీ గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
మన జిల్లా మంత్రిగా నేను ఎస్పీ గారికి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సహకరిస్తామని చెప్పేసి ఎస్పీ గారికి కానీ కులము మతము వర్గం లేదు ఏంటంటే క్రీడా మైదానంలో క్రికెట్ పరంగా కానీ ఇంకా ఏ క్రీడాకారులు కానీ వారి ప్రతిభను బట్టి ముందుకు వెళ్లే విషయంలో పట్ట మన జిల్లాకు సంబంధించిన అమన్ రావు మన అమరావతి గోపాలరావు గారు మనవడు అని చెప్తుండే మా అన్న, అంటే వారి బ్యాక్గ్రౌండ్ తెలియదు. మరి ఈరోజు ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యడం అంటే ఈ విధంగా గ్రౌండ్లో ఆడుతున్న యువత అందరికి కూడా మరి వారి ఒక స్ఫూర్తి. మామూలుగా కరీంనగర్ జిల్లాలో క్రికెట్ మొదలుపెట్టినటువంటి అమన్ రావు ఈరోజు దేశంలో ఐపీఎల్కు సెలెక్ట్ అయ్యి మరి వారు ఆడుతున్నటువంటి సందర్భం కానీ దేశంలో ఉన్నటువంటి భారత్ క్రికెట్లో హజారుద్దీన్ కూడా మనకు తెలుసు, మనకు మైనార్టీ మినిస్టర్గా ఉన్నాడు, వారిని కూడా మన జిల్లాకు తీసుకొస్తాం సార్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని కరీంనగర్ జిల్లా జాగృతి అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. రామడుగు మండలానికి చెందిన పలువురు యువకులు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన కృష్ణా జిల్లాల మీద ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపాల్సింది పోయి ప్రతిపక్షం అసెంబ్లీ నుండి పారిపోయిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ అస్తిత్వం కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం అందరినీ కలుపుకొని పోయే వేదిక కవితక్క నాయకత్వంలో రాజకీయ వేదిక రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ జాగృతిలో కవితక్క నాయకత్వంలో చేయడానికి జాగృతిలోకి యువకులు మహిళలు నాయకులు చేరుతున్నారని, ప్రజల గొంతుగా కవితక్క తెలంగాణలో శక్తివంతమైన మరో రాజకీయ పార్టీని ఆవిర్భావం అవసరమని, రాష్ట్ర వ్యాప్తంగా జనం బాటతో అన్ని వర్గాల ప్రజలను మేధావులను కలిసి వారి సలహా సూచనలతో నూతన రాజకీయ వేదిక ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి కవితక్క నాయకత్వం వహిస్తుందని తెలిపారు. అడుగు మండలం నుండి మరి హరీష్ గారి నాయకత్వంలో మిత్రులందరూ కూడా ఈరోజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తాం, మేము జాగృతి ద్వారానే మా అడుగులు ఉంటాయని చెప్పి ఈరోజు వారు జాగృతిలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామడుగు మండలంలో జాగృతి బలోపేతం అవుతుందనడానికి వీళ్ళ చేరికనే నిదర్శనంగా చెప్తా ఉన్నాం. మనమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించాల్సినటువంటి స్థానం నుండి పారిపోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, ప్రజలకు రావాల్సిన హక్కులు రావాలన్నా కవితక్క నాయకత్వంలో నూతన రాజకీయ శక్తి అవసరమనేటువంటి మాట ప్రజల ద్వారా వస్తున్నటువంటి నినాదం. ఎందుకంటే ప్రతిపక్షం ఒక పక్క ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షం అసెంబ్లీని వదిలి పారిపోతా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పాలక పక్షం ఈరోజు ప్రజలకు నిధులను ఇవ్వకుండా అసెంబ్లీ నుండి పారిపోతుంది. కరీంనగర్లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. కరీంనగర్ వాసవి వనితా క్లబ్ నూతన కమిటీని ఎన్నుకొని సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాత కమిటీకి వీడుకోలు పలికి నూతన కమిటీ బాధ్యతలు చేపట్టి భోగి మంటలు, చిన్నపిల్లలకు భోగి పండ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు కాచం సమత, ప్రతినిధులు జంధ్యం మాధవి, పబ్బారుణ, జైన అర్చన, ఎల్లంకి ప్రదీప్, సూరగీత, మాడిశెట్టి ఉమాదేవి, ఎలగందుల సౌమ్య, యాంసాని భారతి పాల్గొన్నారు. భోగి మంటల్లో మహిళలు ఆడిపాడారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా నిత్యావసర వస్తువులు, పిండి వంటలు డొనేట్ చేశారు. కోరుట్లలో వ్యాపారులను బెదిరించిన 3 వ్యక్తులను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఎయిర్టెల్ నెట్వర్క్ సర్వీసెస్ నిర్వహించే ఉద్యోగస్తులను కోరుట్ల పట్టణానికి చెందిన మార్త శివకుమార్, బోగా శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే 3 మొబైల్ అసోసియేషన్ పేరుతో ఎయిర్టెల్ ఉద్యోగులు బిజినెస్ చేసుకోవాలంటే 10 లక్షల రూపాయల డబ్బులు ఇస్తేనే బిజినెస్ చేసుకోవాలని, లేకుంటే బెదిరింపులకు పాల్పడ్డారు. దానికి భయపడిన ఎయిర్టెల్ ఉద్యోగులు 30,000 రూపాయలు ఆన్లైన్లో పంపించారు. అయినా కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఫోన్, వీడియో కాల్లో ఎయిర్ గన్ రైఫిల్, ఎయిర్ గన్ పిస్టల్, తల్వార్ అలాగే 3 కత్తులతో బెదిరించారు. ఎయిర్టెల్ ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఈరోజు పోలీసులు 3 పట్టుకుని వారి వద్ద నుండి ఒక ఎయిర్ గన్ రైఫిల్, ఎయిర్ గన్ పిస్తోల్, తల్వార్తో పాటు 3 చిన్న కత్తులను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలించినట్లు కోరుట్ల సిఐ సురేష్ బాబు తెలిపారు. 3 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా, ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం, అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు కోరుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి ఈరోజు నిన్న అనగా సాయంత్రం ఒక నమ్మదగిన సమాచారం మేరకు ఈ శివకుమార్, శ్రీనివాస్, సురేష్ 3 వ్యక్తులు కోరుట్ల టౌన్లోనే
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వేదిక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ధర్మపురి ఆధ్యాత్మిక క్షేత్రంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు, టీచర్లు వస్త్రాలు ధరించి సంక్రాంతి పాటలతో నృత్యాలు చేశారు. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, చిన్నారుల హరిదాసు వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం తిలకించిన ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ ఈ రోజే వచ్చిందనే భావన కలిగింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లకు, నూతన పాలక వర్గాలకు కోతులు ప్రధాన సమస్యగా మారాయి. ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా సరమ్మ గెలుపొందారు. గ్రామంలో 2495 మంది ఓటర్లు ఉండగా 10 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామంలో కోతులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన మేరకు 30,000 వెచ్చించి కొండెంగను తీసుకొచ్చారు. సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామంలో తిప్పుతున్నారు. కొండెంగ గ్రామంలో తిప్పడం వల్ల కోతులను నివారిస్తున్నామని గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అంటున్నారు. ఒక 3 సంవత్సరాల ఈ కోతులతో బాధపడుతున్నాం. అన్ని ఊళ్ళల్లో కొండెంగలతో పోతున్నాయంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొండెంగం తెప్పించి ఊళ్ళో తిప్పి పంపించడం జరిగింది. కోతులు సుత దైవ స్వరూపం కాబట్టి అవిటిని చంపద్దు, అవిటిని చంపకుండానే పంపించాలని ఆలోచించి కొండెంగం తెచ్చి ఊళ్ళో పెద్దలతో మీ అందరం సహకరించి ఉప సర్పంచ్ మేము అందరం వార్డు నంబర్లు అందరం కలిసి గుట్టకు పంపించడం జరిగింది కోతులను. అవి అంజనేప్పుడు కొంతమంది బోన్ల హుజరాబాద్ కిడ్స్ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కిడ్స్ కళాశాలలో స్టూడెంట్స్ యాక్టివిటీ సెంటర్ మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులకు రంగోలీ, ముగ్గులు, గాలిపటాల పోటీలు పెట్టారు నిర్వాహకులు. దాదాపు 100 మంది విద్యార్థినులు 14 బృందాలుగా ఏర్పడి పోటీల్లో పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలో రంగవల్లికలతో సంక్రాంతి శోభ ఉట్టిపడింది. గెలుపొందిన విజేతలకు ప్రిన్సిపాల్ బహుమతులు అందజేశారు. జగిత్యాల జిల్లాకు నియమింపబడ్డ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుమారి కన్నం హరిణి పొలంబాట పట్టి గ్రామీణ ప్రజల స్థితిగతులను తెలుసుకున్నారు. ధర్మపురి మండలంలో తిమ్మాపూర్, బోరుగుపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి పర్యటించారు. పొలంలో వ్యవసాయ కూలీలతో మమేకమై వరి నాట్లు వేసి గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. వ్యవసాయ పనులు చేసేవారికి లంచ్ సమయంలో పళ్ళు పంపిణీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ గ్రామీణ మహిళలతో కలిసి పొలంలో వరి నాట్లు వేసి సంతోషం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్లో వ్యవసాయ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. హుస్నాబాద్ రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండేలా కృషి చేయాలని సూచన. కరీంనగర్లో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు. భోగి మంటలతో ఆడిపాడిన మహిళలు. తెలంగాణలో అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోయాయని జాగృతి ఆందోళన. ప్రజల పక్షాన పోరాటానికి కవితక్క సిద్ధంగా ఉన్నారని జాగృతి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ వెల్లడి. సర్పంచ్లకు, గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాలకు కోతుల తిప్పలు. కోతుల బెడదకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమైన సర్పంచ్లు. జగిత్యాల జిల్లాలో పొలంబాట పట్టిన శిక్షణ ఐఏఎస్ హరిణి. ప్రజలతో మమేకమై గ్రామీణ స్థితిగతులను తెలుసుకున్న శిక్షణ కలెక్టర్. ధర్మపురిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించిన పాఠశాల విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.